సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణలో మనకి 5,000కు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది. కానీ 5,000 కన్నా మనకు ఇంకా చాలా ఎక్కువ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఈ అన్ని ఖాళీలను భర్తీ చేయాలని వరుసగా ధర్నాలు అయితే చేయడం జరుగుతుంది. దిల్సు నగర్లో కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చికటపల్లి లైబ్రరీ దగ్గర ధర్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ నిన్న మనకు ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల, అంటే నేను నోటిఫికేషన్ ఇస్తా అంటే నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే సీఎం గారికి వెళ్ళడం జరిగింది. మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది మనకు తెలియదు. 5,000 పోస్టులు కాదు, మాకు 20,000 పోస్టులు కావాలి ఎస్ఐ కానిస్టేబుల్. ఆ 5,000 పోస్టులు గ్రామీణ ప్రాంత విద్యాలకు సరిపోవు. అది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా అవి కొన్ని మాత్రమే వస్తాయి, వాళ్ళకు కూడా సరిపోదు. దానివల్ల జీవో 46ను రద్దు చేసి 20,000 ఖాళీలను నింపాల్సిందిగా నిరుద్యోగులు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. నిరుద్యోగులే స్వచ్ఛందంగా వాళ్ళైతే ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేస్తే దానికి వేరే పొలిటికల్ పార్టీస్ కానీ ఇతరత్ర ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, 5,000 పోస్టులు కాకుండా 20,000 పోస్టులు అయితే మనం రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్లో మీకు ఓటేసినప్పుడు మీకు 60 పైగా సీట్లు ఇవ్వాలని ఇచ్చారు తప్ప, అంటే అధికారం తీసుకురావాలని ఇచ్చారు. కానీ 30,000 సీట్లు ఇస్తాం మీకు సరిపోతాయంటే మీకు కూడా సరిపోవు కదా. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే దాదాపు మనకు 60 పైగా సీట్లు మీకు ఇచ్చినప్పుడు, అలాగే 5,000కు నోటిఫికేషన్ కాకుండా 20,000 నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఇస్తే మీరు ఆల్రెడీ మనకి చెప్పినట్టుగా ఏడాదిలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. బట్ ఈ 3 సంవత్సరాలు గడిచినా కూడా 2 లక్షలు అయితే ఇంకా నిండలేదు. నిరుద్యోగులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 5,000 ఎస్ఐపిసి కాకుండా 20,000 ఎస్ఐపిసి ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావాల్సిందిగా అందరూ అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఇన్ఫర్మేషన్ అయితే మీ టీం ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. నిరుద్యోగుల వాయిస్ అయితే వినండి ఒక్కసారి. దయచేసి నిరుద్యోగులతో మాట్లాడి డిసిషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.